పేతురు గారట ఒక ఇంటికి వచ్చారండి ప్రార్థన చేయడానికి. బహుదినములకు నివసించాడంట. ఆది అపోస్తలుల కార్యములు జరిగిన కాలములో, ఆదిమ సంఘ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన నియమాన్ని, విధానాన్ని, క్రమాన్ని, అనుభవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దోర్కా, తబిత అనబడుతున్న సహోదరి ఖాయిలాపడి ప్రభువునందు నిద్రించింది. సమీపంలోనే యొప్పేలో దైవజనుడు ఉంటానా పేతురు గారిని పిలిపించారు. అతడు వచ్చి ఓరక ఏడ్చి గొల్లి చేసే వారిని పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. చచ్చిపోయిన మనిషి బతికింది. అది మోకాళ్ళ ప్రార్థన యొక్క సత్తా, సరుకంటే. అర్థం ఒక కాలు మీద కాలు వేసుకొని ఏదో ప్రభువా కాపాడు తండ్రి అని సరిపెట్టేసుకుంటున్నారు భక్తులు. అందుచేత దేవుని వాక్యాన్ని వినండి. ప్రార్థన చేసినప్పుడు ఆమె బ్రతికింది. వెంటనే అక్కడ ఉన్న పరిశుద్ధులకు, విధవరాండ్లకు పిలిచి ఆ సహోదరిని అప్పగించాడు. సీమోను అనే చర్మకారుని ఇంట ఆ పూటకు బస చేసి వెళ్ళిపోయాడా. బహుదినములు నివసించాడు. అనండి ఒకసారి. ఒక ప్రశ్న అడగనివ్వండి. దైవజనుడు నివసించుటకు తగినట్లుగా మీ గృహం ఉన్నదా? కొంతమందికి గృహం ఉంటుంది కానీ మనసే ఉండదు. దైవజనుడు మీ గృహములో నివసించున్నట్లుగా కోరగలిగే మనసున్నదా? దైవజనుడు మీ ఇంట్లో ఉండిపోతే తిండి ఖర్చు మాట ఎలా ఉన్నా సహజంగా ఉండే కొన్ని చెప్తాను. ఖచ్చితంగా స్తోత్ర ప్రార్థనలు లేగాలి. ఇంట్లో పెట్టుకొని సాధ్యమా? 6 దాకా దొరుకుతాం. సాయంత్రం కుటుంబ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థన జరుగుతుండగా ఫోన్ వస్తుంది. అయ్యగారు లేచి బయటికి వెళ్తాడు. ప్రార్థన చేసుకోండి. ఆయన బయటికి వెళ్ళి కుర్చేసుకొని కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటాడు. అయ్యగారు ఉండగా బాగుంటుందా? నేనంటాను, తిండి ఖర్చు పక్కన పెట్టవయ్యా. ఇలాంటి ఇబ్బందులు బోల్డు. వార్తల పేరు మీద, వార్తలకు ముందు, వార్తల తర్వాత కళ్ళు అప్పగించుకేసుకొని చూసుకునే ప్రోగ్రాములు టీవీలో బోల్డు తగలబడ్డాయి. అవన్నీ సాధ్యమా? పొద్దుగూకులా వాక్యం ఛానలే పెట్టాలంటే పెనం కుదురుద్దా? తిండి మాట పక్కన పెట్టో, ఇబ్బందులు బోల్డ్ ఉన్నాయి. అందుచేత దైవజనుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తే ఎంతో సంతోషకరం. ఇంట్లోనే ఉండిపోతే చాలా ఇబ్బందికరం. ఆమేన్ అనాలనిపించేంత పాయింట్ కానీ అనకూడదు కాబట్టి అనలేదు. సభ్యత, సంస్కారం అడ్డొచ్చి బాగోదో. నేను ఈరోజు పెద్ద ప్రసంగం వెళ్ళేది, ఈ ప్రశ్న అడిగి మిమ్మల్ని వదిలేస్తున్నానంతే. దైవజనుణ్ణి మీ ఇంట్లో నివసింపజేయగలిగినంత హృదయం కానీ, అనుకూలత కానీ, మీ అలవాట్లు కానీ, పద్ధతులు కానీ, వ్యవహారం కానీ అసలు సెట్ అయిందా మీకు? అసలు మీరు భరించలేని, తట్టుకోలేని బీభత్సమైన వార్తతో చెప్తా. మొన్నే తెలిసింది నాకు. అసలు నేను భరించలేకపోయా. ఇప్పటికీ నిజం కాకూడదని నిజం కాదని అనుకుంటున్నాను. కానీ చెప్పినోడు నమ్మదగినోడు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. శుక్రవారం ఉపవాస ప్రార్థన 8:30కి స్టార్ట్ చేస్తారంట చర్చిలో. 8:30 చేసి ఇప్పుడు దాగలేదు. ఏది 6:30కో 7:00కో మొదలు పెట్టుకోవచ్చు కదా. ఒకప్పుడు అలాగే ఉండదండి. పాస్టమ్ గారు మార్చేశారని. ఇంకెవరన్నా తొందరగా పెట్టుకొని తొందరగా తెమిల్చుకొని పడుకొని పొద్దున్న లేచి పరిచర్యకి వెళ్దాం ఉంటారు. కానీ 8:30 దాకా ప్రారంభ ప్రార్థన చేయకుండా ఇదేమో రూల్స్ రా, ఎందుకు మార్చారా అంటే, ప్రభు నన్ను క్షమించును గాక, ఆ పాస్టమ్మ గారికి ఇష్టమైన సీరియల్ 8:30కి అవుతుందంట. అందుకే నన్ను మీరు భరించలేరు, దుర్మార్గం తోటి చెప్తున్నాను నేను. అసలు ఎక్కడన్నా సహించగలమా దీన్ని? అసలు
ఆ మహాతల్లికి ప్రీతిపాత్రమైన టీవీ సీరియల్ ఒకటి తగలబడిందంట, 8:30కి అవుద్దంట. అందుకనే శుక్రవారం ప్రార్థన 8:30 అని పెట్టింది. తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టును మేసుద్దని సామెత ఉందిగా. ఇంక విశ్వాసాలు ఎంత బాగుంటారు. వీళ్ళు ఏం చేశారంటే మరీ ప్రార్థనకి వస్తే ఏం బాగుంటుందని 8:30 to 9 సీట్లు కూడా చూసి 9కి వస్తున్నారంట. ఈ టీవీలకి బానిసలైపోయే వాళ్ళకి, మితిమీరి తిండే వాళ్ళకి, అడ్డగోలు మాంసాహారాలు తినే వాళ్ళకి, అన్ని జనులతో సహవాసాలు చేసే వాళ్ళకి, తాగుబోతుల విందులు జరిగే వ్యవహారం ఉన్న వాళ్ళకి దైవజనుడు ఇంట్లోనే ఉండిపోతే హాయిగా ఉండిద్దా? నిప్పుల మీద ఉన్నట్టు ఉంటుంది. వీళ్ళ చేష్టలు చిందులు చూడలేక దైవజనుడు వెళ్ళిపోయేలాగా అవసరమైతే పిల్లల్ని గిల్లి జోల పడతారు, ఏడు తట్టుకోలేకపోతాడని. నా ప్రశ్న ఒకటే, దైవజనుడు మీ ఇంట నివసించగలిగిన పరిస్థితి ఆ ఇంటికి ఉన్నదా? మీ దినచర్య అలా ఉంటుందా? మీ అలవాట్లు పద్ధతులు అలా ఉంటాయా? మీ ఇంట్లోకి వచ్చే సరుకు వెళ్ళే జనం అలా ఉంటారా? మీ ఫ్రిడ్జ్లో మెటీరియల్ తలుపు తెరిచి చూస్తే మీకు ఏమన్నా ప్రమాదం అయ్యిద్దా? దేవుని స్తోత్రం. నా అంతరంగం ముందు నీకు ఆయాసకరమైన ఉండేమో అంతరంగం తగ్గిందుకు. బీరువాలో సరుకు ఉంది, ఏసు రక్తం ఫ్రిడ్జ్లో సరుకు ఉంది, టేబుల్ మీద ఉంది. హృదయ రహస్యం ఇంకెందుకు, ఇక్కడే ఉంది బోల్డు. హృదయ రహస్యం దాకెందుకు? ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఆలోచన చేయండి. దైవజనుడైన పేతురు సీమోను అని చర్మకారునిట బహుదినములు ఉన్నాడంటండి. అక్కడ వాడిన పదము నివసించెను. సేదదీరుని కాదు, బస చేసిన కూడా కాదు, నివసించేశాడు. మీ ఇంట్లో నివసిస్తుంది ఎవరు? మరి చెడ్డవైన 7 దయ్యములా? అక్రమ సొమ్మ, పాపిష్టి ధనమా, అవినీతి వ్యవహారములా, లౌకికమైన ధర్మములా? మన కొంపలో తిష్టేసు కూర్చున్న ఏంటి లిస్టు చెప్పు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. అదే 10వ అధ్యాయంలో పేతురు ఎవరింట్లో ఉన్నాడు అనుకున్నాం ఇప్పుడు మనం? సీమోను అను చర్మకన్నిట బహుదినములు నివసించి ఉండగానే ఇటలీ పటాలమనమన్న పటాలములో శతాధిపతిని కొర్నేలుకు దేవదూత దర్శనములో కనబడి ప్రార్థన వినబడ్డాయి, ధర్మకారాలు వినబడ్డాయి. పక్కూరులో భాస్కర్ ఉన్నాడు, కేకేసి ప్రార్థన పెట్టించుకో, నీవే మాటల వల్ల రక్షణ పొందవలో నా మాటలు ఆయన చెప్తాడు అన్నాడు కదా. మనుషులు పంపాడుగా. ఎక్కడికి? యొప్పే అనే పట్టణంలో ఉన్న సీమోను అను చర్మకారుని ఇంటి వద్దకు, అక్కడ నివసించుచున్న పేతురు గారిని ఆహ్వానించుటకు యొప్పే పట్టణానికి ఇటలీ నుండి శతాధిపతి కొర్నేలి తనను కనిపెట్టుకుని వారిలో నమ్మకస్తులను ఒకరిని పంపించాడు. నాకు ఆ పదం ఎంత ఇష్టమో, తన దగ్గర చాలామంది ఉంటారు, 100 మంది మీద ఆఫీసర్ కదా. ఎప్పుడు తనను కనిపెట్టుకుని ఒకడు ఉంటాడంట. అందులో చాలా భక్తికి వెళ్ళినాడంట. ఆ క్వాలిటీస్ మీరు పట్టించుకుంటారో పట్టుకోరు కొన్ని. ఆ మాట చదివి పెట్టమ్మా. తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకునే వారిలో భక్తిపరుడు ఒక సైనికుడిని. అడిచి అత్తకు ఉద్యోగం సైనికుడు కానీ చాలా భక్తిపరుడు అంట. తన యజమాని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటాడంట. రామగుండం సురేషయ్య గారి పరిచయంలో ఒక మంచి తమాషా జరిగిందంట. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం యేసన్న గారిని సురేషయ్య గారు పరిచర్యకి ఆహ్వానించారు.
వారికి ఒక బస చోట ఏర్పాటు చేశారు. అయ్యగారి దగ్గర ఉండి కనిపెట్టుకోవడానికి ఒక శిష్యుణ్ణి అక్కడ పరిచారకుడిగా పెట్టారు. ఈ పరిచారకుడు ఏం చేశాడంట, అసలు ఈశన్న గారితో ఎంత జాగ్రత్తగా ఉండాలి, వ్యవహారం పెద్ద ఆయన కదా. వీడు కాసేపు పరిచయం చేసిన తర్వాత ఒక కాగితం మీద నెంబర్ రాసి ఇచ్చాడంట. ఏంటంటే, నా నెంబర్ ఇది, మీకు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయమన్నాడు. ఈ దగ్గరుండి అయ్యగారిని కనిపెట్టుకోరా అంటే కాసేపు భోజనం పెట్టి పరిచయం చేసి నెంబర్ రాసి, ఏంటిది అన్నాడంట ఆయన. నా నెంబర్ అయ్యా, నేను కింద ఉంటానే అవసరమైతే క్యాకి అంటాడంట. అలాగే బాబు మీరు వెళ్ళండి. వీడు వచ్చేసి కింద కూర్చున్నాడు. ఈయన అసలు కేకేలా ఆయన పనులన్నీ ఆయన చేసేసుకున్నాడు. తెల్లారి సభలో ప్రసంగంలోకి ఆయన రేంజ్ ఎలా ఉంటుంది, ఎక్కడో సగంలో నాకు నెంబర్ ఇచ్చాడు వీడు, నేను ఫోన్ చేసాడికి చెప్పాలంట, అవును నాకు పరిచారకుడో లేక నాకు బాసో నాకు అర్థం లేదు. ఇక ఆయన టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఏసు రక్తం ఏం చేయం. జింక పిల్ల కాదు, సింహం కూడా తప్పించుకోలేదు. ఇక ఆయన్ని పిలిచి, సురేషయ్య గారు నువ్వు నా పరువు తీసేసావు కదా దుర్మార్గుడా. ఈడ అమాయకత్వం ఏంటి, ఐదు దగ్గర పద్దాకుంటే ఇబ్బందిగా ఉంటుంది. అవును కింద నెంబర్ ఇచ్చి కింద వెయిట్ చేస్తాను నేను. ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాడంటే నాకు అక్కడ గుర్తొచ్చాడు. చక్కగా నెంబర్ ఇచ్చేసి కింద కుర్చీలో కూర్చున్నాడు, ఫ్యాన్ వేసుకుని. మంచి సైనికుడే దొరికాడు. ఆ భక్తుడిని ఈ రోజుకి అప్పుడప్పుడు ఏదైనా సందర్భం వస్తే ఆట పట్టిస్తారు అందరూ. ఎరా అయ్యగారికి నెంబర్ ఇచ్చావా? ఒక దైవజనుడి దగ్గర ఎట్లుండాలి, మనం ఎట్లా పరిచయం చేయాలి, వారిని ఎట్లా కాచుకొని కనిపెట్టుకొని ఉండాలి. ఇది అజ్జాకి నెంబర్ ఇచ్చాను అవసరం ఫోన్ చేయమని వెళ్ళిపోతాడు వీడు. తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఒకరిని పంపించాడంట. పంపిస్తే ఈ కొర్నేలి పంపినటువంటి సైనికులు పనివారు ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు యొప్పే పట్టణంలో ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట వద్దన్న పేతురు గారి దగ్గరికి. ఈయన పైగదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు మాట్లాడాడు, ఆ వచ్చిన మనుషుల్ని నేనే పంపించాను, నువ్వు తడవు చేయక వాళ్ళతో వెళ్ళు, పర్లేదు, నువ్వే అనుమానించుకుని నేను పంపించిన వాళ్ళంటే గవ్వ కింద దిగి వచ్చాడు. బాబు మీకు ఎవరు కావాలంటే నేనే పేతుని, ఇటండి విషయం అంతా చెప్పాడు. చెప్పాక సరే లోపలికి రండి అని ఏం చేశాడు. ఇప్పుడు చదవండి 22. అందుకు వారు చివరి వచనం 22లో చివరి మొక్క చాలు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఎవరిల్లది మరి నీ పెత్తనం ఏంటి? పురుషోత్తములు, కుటుంబ యజమానులు, అయ్యగారులు, పురుషులు మాట్లాడాలి. ఇప్పుడు మరి మా బిడ్డలందరూ ఆమె అని చెప్పేస్తున్నారు, మీరు కాదు. ఇల్లు నిర్ణయాధికారం మీదే కదా, ఇల్లు మీది. దైవజనుడిని చేర్చుకున్నారు. పేనుగు పెత్తనం ఎత్తే తలంతా కొరికేసిందంట. ఇసుంట్రమ్మంటే ఇల్లు అంతా నాదే అందట. ఇన్ని పుట్టుకొత్తే 31 అధ్యాయులు సామెతలు రావు, కానీ భూమి మీద ఎన్ని వచ్చేస్తాయి మనకి. ఎక్కడెక్కడ సామెతలన్నీ వస్తాయి. ఈయనే అతిథిగా ఉంటున్నాడు ఆ ఇంట్లో. ఇతన్ని స్పీకర్గా పిలవడానికి ఇంకో ఊరు నుంచి వచ్చారు. డేట్లు ఇచ్చి పంపించాలా, వెయిట్ చేయమని ఈయన సర్దుకొని వెళ్ళాలా? రండి రండి ఆయన కేకేసి అందరికీ భోజనం పెట్టేస్తున్నాడంట. దైవజనుడికి నీ ఇల్లు ఇవ్వగలవా? దైవజనుడు మీ ఇంట్లో నివసించవచ్చా? పెట్టిన తిని కుదురుగా రూమ్లో పడి ఉంటే మాకు ఇబ్బంది ఏముండదండి. మరి ఎవడన్నా కేకేసి అలాగ అన్నం పెట్టేస్తానంటే ఎలాగవుతుంది? అప్పుడు పేతురు సీమోనుని పిలిచి, అయ్యా నా వద్దకు 4 గంటల నుంచి వచ్చారు, ఎండ వేళ వచ్చారు, ఆకులతో పంపటానికి మనసు లేదు, నేనే అతిథిని ఇక్కడ, వాళ్ళకి ఏం పెట్టగలను? నీకు ఇష్టమైతే వారికి ఏమైనా కాస్త అన్నం పెట్టగలవా? తాను ఇల్లులాగే తీసుకెళ్ళి అన్నం పెట్టేస్తున్నాడు.
నేను వేరొకరింట్లో ఉంటున్నాను అన్న ఫీలు పేతురుకుంటే అలా చేయగలడా? ఆ ఫీల్ లేకుండా ఎవరు జాగ్రత్త పడ్డారు? క్రెడిట్ గోస్ టు సీమోన్. కొట్టోసారి సీమోన్కి. అది ఇది నాది అని ఫీల్ అవ్వాలంటే ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ఉండాలి, వాళ్ళు ఎంతగా అప్పగించుకుని ఉండాలి, ఏ స్థానం ఇచ్చి ఉండాలి దైవజనునికి. మనమే వాళ్ళు పెడితే తిన్నాం, మళ్ళీ ఇంకొన్ని కాకైతే బాగుంటుందో బాగోదో అన్నా. మరి ఈ రాని దగ్గు లేని నవ్వు ఇవన్నీ తెప్పించుకోవాలి. ఇప్పుడు దురద పైన బుర్ర ఎందుకు కొక్కుంటారు, ఏం చేయాలి అర్థం కాక. ఆడు దురదొచ్చి కొక్కుతున్నాడా? గోకింది బుర్ర కాదు, మెదడుని టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. తలంపు ఐడియా. సైకాలజీలో వీటిని మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ అంటారు. గోల్గట్టుకోవడం అంటే అసలు దొరక్క. కొంతమంది అనవసరంగా స్తోత్రం చెప్తుంటారు చూడు, ఏం చెప్పాలి నెక్స్ట్ పాఠం గుర్తురాక. మరి ప్రియులారా దేవునికి స్తోత్రం కలగడా, మరి ఆ విధంగా దేవునికి ఇది దొరకదు. రాసుకొచ్చింది చీటీ ఎగిరిపోయింది వేసి రక్తం. తల దొరదగా ఉందంటే లేదా మరి ఎందుకు పోతుంటే మరి అంటే మీరు మీ గృహంలో మీరే యజమాని కనుక ఇటుకాది వాళ్ళంతా ఇదే ఏ రక్తమే చేయ. మీరు ఆలోచించండి, ఒక దైవజనునికి అంత స్థానం ఇస్తారా ఇంట్లో? మీ ఇంట్లో ఉంటూ తన అతిథిగా ఫీల్ అవుతాడా? నా ఇల్లు వీళ్ళు నా బిడ్డలని ఫీల్ అవుతాడా? మీ ఇంట్లో ఉంటూ మీకే ఆజ్ఞాపించగలరా? భోజనాలు పెట్టు అని చెప్పగలరా? అంతగా అప్పగించుకోగలరా? సాధ్యం అసలు మీకు అది? ఇంట్లో సామాన్లుగా సర్దాల్సింది ఇది. మైండ్ అడ్జస్ట్మెంట్ అవ్వాలా. తప్పకుండా సోఫా తోసేసి ఒక పక్క మంచం వేసేస్తాం, పెద్ద విశేషం కాదు. ఇక్కడ కొంతమందికి ఇద్దరే, ఆయన అంతే, మూడో మనిషి వస్తే అలా నచ్చదు. మా పెళ్ళైన కొత్తలో విశాఖపట్నంలో ఒక మహా పెద్ద డాక్టర్ గారు మమ్మల్ని ఇంటికి భోజనం పిలిచాడు. 5 బెడ్రూముల కొంప, 5 బెడ్రూమ్ హౌస్ అండి. దీనికన్నా కొంచెం తగ్గుద్ది హాల్. అది నెట్లు కట్టుకొని క్రికెట్ ప్రాక్టీస్ చేసేవచ్చు, అంత ఉంది హాల్. అది మమ్మల్ని భోజనానికి పిలిచారు. మేము భోజనం చేసిన తర్వాత మరి ఎవరికి లేని అద్భుతమైన ఎల్లమెల్ల వెస్పోర్ట్ మనకు ఉంది కదా. మేము రెడీగా ఉన్నాం, వచ్చి వెళ్ళిపోతా. అచ్చా డాక్టర్ గారు వెళ్ళినవిడే, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి ప్లీజ్ అంటాడు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండమని ఆయన మమ్మల్ని పులోమని బతిమాలి ఎత్తున్నాడు. ఏ గదిలో పెట్టాలని తల్లి కొడుకు కూతురు కొట్టేసుకున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. మీరు నమ్మండి, 11:30 అయింది, మాకు రూమ్ అవ్వలా. కూతురుకో రూము, కొడుకో రోజు, కుక్కకో రూము. పేరు కుక్కకో రూము కానీ ప్రతి రూము కుక్కదే. దాని గోని పట్ట మీద ఇల్లు పడుకోరు కానీ వీళ్ళ మంచాల మీద అది పడుకుంటుంది. ఇష్టానుసరంగా తిరిగేస్తుంటుంది ఒక బెంకన్న కుక్క. దాన్ని చూస్తేనే గుండెగా అయిపోద్ది. ఒకటి ఎలా ఉంది కుక్క. అది ఏం చేయదు మరి ఏమి చేయండి, నేను ఎందుకు అలా పెంచేసావు? అది ఏమన్నా చెయ్యాలా? ఎదురుకుండా వచ్చి అలా చూస్తే చాలు, రక్తం ఏం చేయవు. చూసి 11:30కి మేము వెళ్తామని బయలుదేరిపోయాం. అయ్యో రూమ్ రెడీ చేస్తారా? రూమ్ రెడీ చేస్తున్నారు. అదొక 5 స్టార్ హోటల్లో మెయింటెనెన్స్కి ఇచ్చారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఇప్పుడు వచ్చారు, చేస్తున్నారు మెయింటెనెన్స్. అందుకని హిందీలో సామెత ఉంటుంది, కమరేతో చోటా హో సక్తా మగర్ దిల్తో బడా హోనా చాహియే అని. ఇల్లు ఇరుగ్గా చచ్చినా పర్లేదు, హృదయం విశాలంగా ఉండాలి. మన చిన్న గుడిసెలో ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరు రాలేదా? అడ్జస్ట్ అవ్వలేదా? ఇప్పుడు 2-3 గదులు వచ్చినా కుదురుతలేదేంటి నీకు? ప్రైవేట్ లైఫ్ ఎక్కువైపోయింది. ఎవడు ఉండకూడదు ఆ కంపలో. నీకు కొంత దరిద్రం తగలపడింది. పిష్టి బుద్ధులని అయ్యి మారాల.
నువ్వు మాత్రమే చూడవలసిన ప్రోగ్రాంలు టీవీలో ఉన్నాయి, ఎవడూ లేకుండా చూసుకోవలసిన బొమ్మలు కొని యూట్యూబ్లో నీ సెల్ ఫోన్లో ఉన్నాయి. ఎవడొకడు పక్కన ఉంటే కుదరదు, అటు ఇటు తిరుగుతూ ఉంటే కుదరదు. పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నువ్వు ఉండలేవు, నీదో రకం. దేవుని స్తోత్రం. సంఘస్థులకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, అర్ధరాత్రి నా కొంపకి రండి, నేను మర్యాదగా బతుకుతా, లేకపోతే చిచ్చి జపన చేస్తాను అడగండి. అర్ధరాత్రి నా కొంపకి అదరబెదర కొంపలో పడినట్టు తలుపు బదిండి, నేను అమర్యాదగా పిచ్చగా బయటకు వచ్చి చిచ్చి జపన చేస్తానండి. అట్లా బతకాల క్వాలిటీ తెలియదు అప్పటికి. సగం అయిపోయింది వయసు అప్పుడే, ఇంకేం తెలుస్తలేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అందరినీ చెప్పమని ధైర్యం నాకు లేదు, ఇప్పుడు తేడా వచ్చేసింది. మీ గృహం ఎలా ఉంది? మీ గృహంలో దైవజనానికి చోటు ఉందా? ఇంట్లో చోటు ఉందా? నిర్ణయాల్లో కూడా చోటు ఉందా? స్తోత్రం, హల్లెలూయా. మీ ఇష్టం. మీ అనుగ్రహం పొంది 4 మెతుకులు తింటమేనా, ఇంకేమన్నా? దేవునికి స్తోత్రం. వాళ్ళు లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టేశాడంట. ఇల్లు మాది కాదయ్యా, మీది అన్నంతగా అప్పగించుకుంటేనే కదా సాధ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవజనుల్ని మీ ఇంటికి రమ్మని ఎప్పుడైనా ఆహ్వానించారా? చెప్తారు, ఆహ్వానించారా? ప్రార్థన చేసి వెళ్ళమని కోరుకున్నారా? నాకు వినపడాలి, చెప్పండి. ఇలాగ కాదు. ఆహ్వానించారు ఎప్పుడైనా దైవజనుల్ని? భోంచేసి వెళ్ళమని కోరారా? ప్రార్థన చేసి వెళ్ళమని కోరారా? ఇవన్నీ సహజమే కదా. ఇక్కడ ఇంకో భక్తురాలు ఉంది, ఇంకెక్కువ కోరుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని. అంటే ఇప్పుడు అడిగావు నాన్న, నువ్వు నా కొడుకే కదరా అడుగుతున్నాను. మా ఇంటికి రమ్మని అడగొచ్చు, మా ఇంటికి ప్రార్థన చేయమని అడుగుతారు, మా ఇంటికి వచ్చి భోంచేయమని అడుగుతారు. అంత సహజం ఎవరికైనా, కానీ మా ఇంట్లో ఉండిపోయి ఎప్పుడు అడుగుతాడు? నేను మారానుగయ్యా, మా ఇంట్లో అందరూ బాప్తిసం మంది జరిగి, ఇదంటే ఒకరు మారకుండా రకరకాలు ఉన్నారు కనుక అంత బాగుండేది కాదు. ఒక దేవుడు, ఇంకొక దేవుడు పిచ్చిగా ఉండేది. ఒకరు ప్రార్థన చేస్తూ ఒకరు టీవీలు పెట్టి చూసుకునేవారు. ఇక్కడ మేము ఉపవాసం ఉంటే అక్కడ బొమ్మలకు పూజలు చేస్తాం, అప్పుడు బాగుండేది కదా. ఇప్పుడు అందరూ మారిపోయారయ్యా, అందరూ బాప్తిస్మాలు పొందారు కనుక మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవటానికి వీల్లేదు, మా ఇంట్లో ఉండిపోవాలి మీరు. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండుడని మమ్మల్ని వేడుకొని బలవంతం చేసిందట. చూస్తున్నాం, అయ్యగారు వస్తారేమోనని. అసలు మా ఇంటికే వస్తలేదు. చూడు, కెమెరాలు పెట్టుకొని చూస్తుందంటే నేను గమనిస్తానండి. ఆ ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళు బజ్జీలు ఆడుకున్నారు. నీకు తగని టెంపరు ఎవడొస్తాడు? పిలిచినా పిలవపోయినా నెత్తి మీద ఒక పెద్ద డబ్బా పెట్టుకొని వస్తారా? రా వెళ్తావా? నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని బలమంది. అంటే దైవజనులకు సంఘానికి మధ్య ఎలాంటి ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన అనుబంధం ఉండాలో మీరు ఆలోచించాలి. వచ్చి వెళ్ళిపోవటం కాదా అమాయకంగానో. చర్చిలో కనపడితే అసలు ఎప్పుడైనా మా ఇంటికి రండి అని పిలిచావా పాస్టర్ గారిని? కొంతమంది ఇంకొక రకం ఉంటారు, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు. ప్రార్థనకి వెళ్తే ఆమె చెప్పగానే అయ్యగారు భోజనం చేయండి అంటారు. అదేంటి, ప్రార్థనకి ఇచ్చారు కదా, ప్రార్థనకు వస్తే మా ఇంటికి ఎవరైనా ప్రార్థనకు వస్తే మేము భోజనం పంపుతాం. అప్పుడు మనం ఏం చెప్తాం? మేము ఎవరింటికైనా ప్రార్థనకి వెళ్తే ప్రార్థన చేసి వచ్చేస్తాం. ఈ ప్రార్థన చేసి ఏం పెడతారని ఆకలి కడుపు వేసుకొని చూస్తున్నారు దరిద్రమని. ఒక పిలుపు, ఆహ్వానం, ఏర్పాటు, పద్ధతి లేకుండా ఇంకెళ్ళి రెడీగా ఆకలితో వెళ్ళిపోతామే డొక్కలేసుకొని, పెడితే తినేద్దామని దరిద్రమని. ఆతిథ్యం, క్రమం, పద్ధతే.
మమ్మల్ని ఒకసారి గ్యాకేసారు, ఒకటింటికి గ్యాకేసి కాలంగా భోజనం కూర్చోమన్నాడు, ఖాళీ ప్లేట్లు పెట్టి వెళ్ళిపోయాడు. ఇంటి పక్కనే హోటల్ అంట. ఒక మంచి బిర్యానీ బట్టలు పట్టుకొచ్చాడు. ఆ ప్లేట్లోని కత్తి పెట్టి కోసేసాడు. సగం నాకు సగం ఆవిడకి వేసేసాడు. తిన్నాను. ఏంటది? ఆతిథ్యం అంట. దానికి డైలాగ్ ఏంటి అంటే, మేమంత రుచిగా చేయలేమని. నీ రుచులు ఎవడు కోరుకున్నాడురా? సబ్బా అనిపించాలి. ఇప్పుడు కోట ఆతిథ్యం అంటేదా? ఆహా ఏమి రుచి అనాలా? ఇప్పుడు ఆతిథ్యంలో రుచి ప్రధానమా సమర్పణ? అయ్యా ఏంటి అసలు గొడవ ఏంటి అసలు? అర్థమైన మట్టికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా బోధపడుతుందంటారా? చివరికి ఇంకొక భక్తులు ఉన్నారు. 18వ అధ్యాయం 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఓరి నాయనా, ఎంతకాలం నానా? ఇప్పుడు ఈ వచనానికి ఆమె అని చెప్తే ఎవరు ధైర్యం చేయడం కష్టమే. సంవత్సరం 6 మాసాలు అయ్యగారికి ఉండిపోయాడండి పేదరు పౌలు గారు. సంవత్సరంన్నారా? ఏదో ఒక వారం అయితే ముక్కు మూసుకొని టీవీ పెట్టకుండా ఉండొచ్చు. దేవుని స్తోత్రం. ఏంటి సంవత్సరంన్నారే? సంవత్సరం రోజు 4ంటికి లేచిపోవాలా? ప్రతి సాయంత్రం ఎక్కడో సువార్తకి వెళ్ళాలా? పగలంతా అయ్యగారి కోసం వచ్చిన వాళ్ళు టీలు పెడతా ఉండాలా? అయిపోయి దేవుని స్తోత్రం. ఈ వారం మాది, నెక్స్ట్ వారం మీరు ఇల్లు వాటర్లు వేసేసుకుంటారు. ప్రభు నన్ను క్షమించను కాక స్టీల్ ప్లాంట్లో ఒక సంఘానికి వారానికి ఒక పాస్టర్ గారిని పిలిపించుకుని వాక్యం చెప్పుకునే అలవాటు ఉంది. ఎవరన్నా పర్మనెంట్గా కాపర్గా ఉంటే నడిపింపంతా ఆయన చేతికి అప్పగించాల్సి వస్తుందని, వారానికి ఒకటి ఎత్తే తునోపనం అయితే అడైపోతాడని అట్లా సెట్ చేసుకున్నారు. బోల్డ్ మంది కదా ఆదివారం సంఘాలు చేత రెడీగా ఉన్నారనుకున్నారు వాళ్ళు. అయితే వారానికి ఒకడు వస్తాడు కదా, వారానికి ఒక విశ్వాస ఇంట్లో భోజనం అని అనుకున్నారు. ఈరోజు ఒక విశ్వాస ఇంట్లో భోజనం సరిగ్గా వాళ్ళు కుటుంబంలో ఏదో సమస్య వచ్చి చనిపోవటమో ఏదో అతను వెళ్ళిపోయాడు. ఈ వారం భోజనం పెట్టవలసిన వాడు ఓ ప్రమాదకరమైన పరిస్థితిని బట్టి వెళ్ళిపోయాడు. సంఘంలో ఇంకా 100 కుటుంబాలు ఉన్నాయి. ఎవడో ఒకటి పెట్టచ్చు కదా. ఇబ్బందిగా ఉంటుంది. మా ఇంటికి మీ ఇంటికి వెళ్ళి అంటే ఆరాధన అయిపోయింది, ఇవాళ అయ్యగారి భోజనం ఎవరు ఇవ్వాలా అని కమిటీ వారిని ప్రశ్నించారు. ఊరు వెళ్ళాడనా? అవునా, మరి ఇప్పుడు ఎవరు రా నువ్వు తీసుకెళ్తావా? అయిపోయింది, మొన్న వారం పెట్టేశాను కదా. మీ పాస్టర్ గారు సిగ్గా పర్లేదయ్యా నేను వెళ్తానండి. ఊరుకోండి పాస్టర్ గారు, ఆత్మీయ ఆహారం మాకు పెట్టి ఆకలి వెళ్తారా? ఊరుకోండి, కూర్చోండి మీరు. అరే నువ్వు తీసుకెళ్తావా? నాకు కుదరదన్నా, బయటికి వెళ్తున్నాను నేను. ఈయన 2-3 అడగటం, వాళ్ళు అవే మాకు కుదరదంటాం. ఈయన సిగ్గుపడిపోయి పర్లేదు బ్రదర్, అయ్యగారు మీరు కూర్చోండి, మాకు ఆహారం పెట్టి మీరు ఆకలి వెళ్తారా? అన్ని అమ్మ బిడ్డ తొడుక్కొని ఉదేశ రక్తం ఏం చేయు పాపండి. ఆయన ముందు పెట్టుకొని నాకు కుదరదా, నువ్వు తీసుకెళ్ళు అంటే ఆయనకి ఎలా ఉంటుందా మనిషికి అసలు? పర్లేదండి వెళ్తాను. చివరికి ఒక 20 నిమిషాలు పట్టిందట ఈ ప్రోగ్రాం అంతా. ఎవడు ఒప్పుకోవాలా? ఇంతమందిని అడిగిన వాడన్నా తీసుకెళ్ళాలి కదా. నువ్వు తీసుకెళ్తా. ఈడ సారీ పాస్టర్ గారు, మరి ఎవరో సిద్ధపడాలి, మరి ఈడో ఎంతమంది అడిగాడు. మీరు అన్నవాడు. భోజనం గురించి కాదు కానీ ఆ పాస్టర్ గారు చాలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చాలా సిగ్గు అనిపించిందయ్యా. ఎక్కడికి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసాడు. సాయంత్రం సరదాకి ఇక్కడికి వచ్చాడు. ఏంటి పాస్టర్ గారు, ఏంటి సంగతులు, వెంటనే వెళ్ళిపోతావు కదంటే ఇవాళ వెళ్ళలేదు రండి కనుక్కుంటే ఇది స్టోరీ. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. భలే బాధ అనిపించింది నాకు. ఏసీకి చింత లేనున్నాడు కదా. ఏ ఊరు దాకా వెళ్ళావు? అందరూ బాగున్నారా? బాగుంటారా? ఎవరికైనా నిద్ర ఆడతలేదా రాత్రులు? ఆడితో ప్రార్థన చేయించుకోండి. కమ్ముకొచ్చేస్తుంది నిద్ర మీకు. రే మనస్ఫూర్తిగా 2 చేతులు వేసి ప్రార్థన చేశారా?
ఎంతగా 1 గంట అయిపోయినా నిద్ర వస్తలేదన్నా ఉంటారు అలాంటి వాళ్ళు. అడితే పని నుంచి దైవజనుడి స్థానం ఏంటి మీ ఇంట్లో? యథార్థంగా చెప్పండి. నేను ప్రభువునందు విశ్వాసము గలదనని ఎంచితే మీరు నా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఒక భక్తురాలు వేడుకుంటుంది. ఒక ఇంట్లో 1 సంవత్సరం 6 మాసాలు ఉండిపోయాడు దైవజనుడు. బహుదినములు చర్మకారుడికి సీమైనట్టు పేతుడు ఉన్నాడు. ఆ ఇల్లు తనదే అన్నట్లుగా తన వద్దకు తన కోసం వచ్చిన వాళ్ళని పిలిచి ఆతిథ్యం ఇచ్చేస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 12:12 పేతురు చెరసాల నుంచి వచ్చేపాటికి యోహాను తల్లి ఇంటి అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. మీ ఇల్లు ప్రార్థనలు జరుగుటకు మీరు ఇవ్వగలరా? మీ ఇల్లు దైవజనుడు నివసించడానికి ఇవ్వగలరా? మీ ఇల్లు దైవజనుడే నాది అన్నంత స్వేచ్ఛగా అతిథులకు ఆహారం పెట్టగలిగినంతగా అప్పగించగలరా? మీతో పాటు కుటుంబ సభ్యుడిగా దైవజనుడు మీతో కలిసి సంవత్సరాల పాటు నివసించగలరా? ప్రభు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన గృహాలలో దైవజనులకు స్థానం ఉందా? ఉంటే ఆ ఇంట్లో దైవజనుని స్థానం ఎంత? ఆలోచించండి. ఆదర్శ క్రైస్తవ గృహాలుగా మలుచుకోండి. ఆది అపోస్తలుల సంఘ అనుభవాల్లోకి రండి. దేవుడు మిమ్మల్ని మీ గృహాలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.